వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇంధన కేంద్రాలకు తాకాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన పంజా విసిరింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ హబ్ అయిన ఖతార్లోని రాస్ లఫాన్ పారిశ్రామిక నగరంపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడితో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ రేకెత్తింది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఏర్పడటంతో మార్కెట్స్ అతలాకుతలం అవుతున్నాయి. అసలు ఈ దాడుల వల్ల జరిగిన నష్టం ఎంత? దీని ప్రభావం ప్రపంచంపై ఎలా ఉండబోతోంది? ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఇప్పుడు ఆర్థిక యుద్ధంగా రూపాంతరం చెందింది. ఇరాన్ తన వ్యూహాన్ని మార్చి ప్రత్యర్థుల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ తన సౌత్ పార్ట్స్ గ్యాస్ క్షిపణి దాడులు చేయడంతో ఆగ్రహించిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియాలోని కీలక ఇంధన కేంద్రాలే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఖతార్లోని రాస్ లఫాన్ పై జరిగిన దాడి ప్రపంచ దేశాలను వణికించేస్తుంది. ఖతార్ ఎనర్జీ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ దాడిలో గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లింది. దీనివల్ల ఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతి సామర్థ్యంలో ఏకంగా 17% మేర కోతపడింది. ఈ నష్టాన్ని పూడ్చడానికి దాదాపు 3 నుండి 5 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఖతార్ నుండి గ్యాస్ దిగుమతి చేసుకునే భారత్, చైనా, ఇటలీ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా పెరిగి $115కు చేరుకుంది. ఐరోపాలో గ్యాస్ ధరలు 30% పైగా పెరగడం రానున్న రోజుల్లో ఇంధన సంక్షోభం ఎంత తీవ్రంగా ఉండబోతుందో సూచిస్తోంది. కేవలం ఖతార్ మాత్రమే కాదు, యుఏఈలోని హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీ, సౌదీ అరేబియాలోని రాస్ తనూరా రిఫైనరీలపై కూడా డ్రోన్ క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాలు తమ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. హర్మోజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలు దాదాపు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్త చమురు సరఫరాలో 20% మేర అంతరాయం ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను ఖండిస్తూ ఇరాన్ తన దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత్ వంటి దేశాలకు ఇది గడ్డు కాలమని చెప్పారు. దిగుమతి చేసుకునే గ్యాస్, చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతాయి. ఇది రవాణా ఖర్చులను పెంచి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు కేవలం 2 దేశాల మధ్య పోరాటంలా కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసి మహా సంక్షోభంగా మారుతోంది.